వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీ భద్రతా మార్పులు జరగబోతున్నాయా? పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి సుమారు 40 శాశ్వత సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వ కొత్త భద్రతా వ్యూహమా? అసలు సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఏమిటి? ఈ కార్యాలయాల అవసరం ఎందుకు వచ్చింది? ఇవి ఏర్పడితే సరిహద్దు భద్రత ఎలా మారుతోంది? ఈ రోజు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇటీవలి రోజులుగా సోషల్ మీడియా కొన్ని మీడియా వర్గాలలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతుంది. అదేంటంటే పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి దాదాపు 40 శాశ్వత ఎస్ఐబి కార్యాలయాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబోతుందనే సమాచారం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ అంశంపై ఇప్పటివరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే దేశీయ గూఢాచార సంస్థ. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీకి చెందిన ప్రాంతీయ విభాగం. వీటి ప్రధాన బాధ్యతలు సరిహద్దు భద్రతకు సంబంధించిన సమాచారం సేకరించడం, అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, నకిలీ కరెన్సీ నెట్వర్క్లు, స్మగ్లింగ్ వంటి అంశాలపై నిఘా పెట్టడం, రాష్ట్ర పోలీసు, బీఎస్ఎఫ్, కేంద్ర భద్రతా సంస్థలతో సమన్వయం చేయడం. ఇవి ప్రత్యక్షంగా దాడులు చేసే సంస్థలు కాదు. వాటి ప్రధాన బలం సమాచారం సేకరణ మరియు ముందస్తు హెచ్చరికలు. గత కొంతకాలంగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు అనేక కారణాలతో వార్తల్లో నిలుస్తుంది. అక్రమ చొరబాట్లు, మానవ అక్రమ రవాణా, పశువుల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ నెట్వర్క్లు, డ్రగ్స్ రవాణా. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటుంది. సరిహద్దు ఫెన్సింగ్, సీసీటీవీ నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, బీఎస్ఎఫ్ బలగాల బలోపేతం ఇవన్నీ ఇప్పటికే అమల్లో ఉన్న చర్యలు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే చర్చలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ నివేదికలు నిజమైతే సరిహద్దు వెంబడి సమాచార సేకరణ మరింత వేగవంతం కావచ్చు. స్థానిక స్థాయిలో అనుమానాస్పద కదలికలను త్వరగా గుర్తించే అవకాశం పెరుగుతుంది. బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులు, కేంద్ర గూఢాచార సంస్థల మధ్య సమన్వయం కూడా మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతం ఒక ప్రతిపాదన లేదా ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు దీనిని తుది నిర్ణయంగా పరిగణించడం సరైంది కాదు. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. తూర్పు సరిహద్దులు, పశ్చిమ సరిహద్దులు, సముద్ర భద్రత, సైబర్ భద్రత, అన్ని రంగాలలో భారత్ తన భద్రతా వ్యవస్థను ఆధునీకరిస్తుంది. అందుకే సరిహద్దు ఇంటెలిజెన్స్ను బలోపేతం చేసే చర్యలపై చర్చలు రావడం ఆశ్చర్యం కాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ తన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆ చర్యల్లో భవిష్యత్తులో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విస్తరణ కూడా భాగమవుతుందా లేదా అనేది అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది.